గుంటూరు నగరంలో వర్ష ప్రభావిత లోతట్టు ప్రాంతాల్లో గురువారం నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పర్యటించారు. వర్ష నీటి వల్ల ఇళ్లలోకి నీరు వచ్చిన చుట్టుకుంటలోని మురికిపేటలో నివాసితులతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు దగ్గరుండి చేపట్టామన్నారు. జీఎంసీ నుండి అండగా ఉంటామని బాధితులు హామీ ఇచ్చారు. పునరావాస కేంద్రాలకు వెళ్లడానికి ఇష్టపడని కారణంగా వారికి మధ్యాహ్నం రాత్రిపూట భోజనం అందిస్తామని తెలిపారు. వర్షాలు కురవడం వల్ల డ్రైన్ ఓవర్ఫ్లో జరిగి లో లెవెల్లో ఉన్న మురిగినీటిపేటలోకి చేరిందని అన్నారు. ఇప్పటికే మురిగిపేటలలో రోడ్లు మంజూరు చేయడం జరిగిందని, త్వరలో అవుట్ ఫ్లో డ్రైన్ నిర్మాణం కూడా చేపడతామని, శాశ్వత ప్రాతిపదికన మురుగునీటిని కాలనీలోకి వెళ్లకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సిబ్బంది అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉన్నామని చెప్పారు. మురికిపేటలో పాటు నగరంలోని ఇతర లోతట్టు ప్రాంతాల్లో కూడా ప్రజలకు అవసరమైన ఆహారం, తాగునీరు అందించేందుకు స్థానిక కార్పొరేటర్ అధికారులు సమన్వయంతో కృషి చేస్తున్నారని తెలిపారు. నగర ప్రజలు ఏ సమస్య ఉన్నా జీఎంసీ కాల్ నంబర్ 0863-2345-103కి కాల్ చేస్తే సత్వర చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. మన గుంటూరులో ఇక్కడ మురిగిపేట చుట్టుగుంట సెంటర్ మురిగిపేటలో దాదాపు 120 ఇళ్ళు ఉన్నటువంటి స్లమ్ ఏరియా ఉంది. దీంట్లో ఒక 50 హౌసెస్ వరకు అది రోడ్ లెవెల్ కంటే బాగా లో లైన్ ఏరియాస్ ఉన్నాయి. సో దీనికి ఏంటంటే మనకు 3 రోజుల నుంచి కురుస్తున్న హెవీ రైన్స్ వలన ఆ పైనుంచి వచ్చే వాటర్ నల్లపాడు, ఏటగ్రహారం, సామల్ నగర్, ఇట్లా హౌసింగ్ బోర్డ్ కాలనీ ఏరియాస్ నుంచి వాటర్ అంతా కూడా హెవీగా రావటం, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డ్రైన్ మాక్సిమం కెపాసిటీకి మించి ఓవర్ఫ్లో అయ్యి ఈ లో లైన్ కాలనీలోకి కొన్ని ఎంటర్ అవటం జరిగింది. వీళ్ళందరినీ కూడా కొంతమంది బయటకు వెళ్ళిపోయారు, అంటే వాళ్ళ బంధువులు ఇళ్ళకి అట్లా వెళ్ళిపోయారు. కొంతమంది ఈ రోజు మరి ఒక సెంటర్ పెట్టి వాళ్ళు అక్కడ చేర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ కొంతమంది ఇక్కడే ఉంటామని చెప్తున్నారు. వాళ్ళకి భోజనాలు అదంతా ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు లంచ్, డిన్నర్ ఇవన్నీ కూడా ప్రస్తుతానికి అయితే వాళ్ళ ఇళ్లలో నీళ్ళు ఏం లేవు. బట్ రోడ్డు మీద మాత్రం లో ఏరియాలో ఉంది కాబట్టి రోడ్డు మీద వాటర్ అంతా కూడా ఇప్పుడు ఈ డ్రైన్స్ అన్ని కూడా డీసిల్టేషన్ చేపించేసి ఆ వాటర్ అంతా కూడా ఈ డ్రైన్స్ లో కన్వర్ట్ చేస్తే తద్వారా ఈ డ్రైన్స్ నుంచి వెళ్ళిపోతాయి. మేబీ ఒక 2-3 అవర్స్ లో ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసేదానికి కావాల్సిన చర్యలు తీసుకున్నాం. జనాలు కూడా అంతా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కాంటాక్ట్ చేశాము. మాకేంటంటే ఈ వాటర్ పోతే చాలండి, మాకు భోజనాలకు కానీ, ప్రిపరేషన్ కానీ, తర్వాత ఉండడానికి కానీ ప్రాబ్లం లేదని చెప్పారు కాబట్టి వీళ్ళందరూ ఎక్కడ రావడానికి కూడా ఇష్టపడలేదు. ఎవరెవరు ఏంటంటే వీళ్ళు చాలా కాలం నుంచి ఇక్కడే ఉంటున్నారు. వీళ్ళు చాలా మంది కూలి పని చేసుకునే వాళ్ళు. వీళ్ళందరూ ఈ సిటీ మీద డిపెండ్ అయ్యారు కాబట్టి వేరే చోట సైట్స్ ఇచ్చి మీరు వెళ్ళిపోమ్మని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అలా కూడా వాళ్ళు సుంపతి చూపించట్లేదు. రాబోయే రోజుల్లో వీళ్ళు మెంటల్ గా ప్రిపేర్ చేసి, ఎందుకంటే ఇది ఎప్పుడైనా ఇబ్బంది. ఆ వాటర్ లో లయింగ్ ఏరియా కాబట్టి వాళ్ళ హౌసెస్ అన్ని కూడా కొంచెం ఫౌండేషన్ ఎక్కువ పెట్టుకొని చేయించుకోవాలి. అలా చేయించుకుంటే ప్రాబ్లం లేదు. బట్ లో లయింగ్ ఏరియాలో ఉన్నటువంటి హౌసెస్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడైనా ఇబ్బంది కాబట్టి వాళ్ళు మెంటల్ గా ప్రిపేర్ చేసి వేరే ఎక్కడన్నా ఫర్దర్ గా గవర్నమెంట్ ఇచ్చేటటువంటి సైట్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేసి హౌసింగ్ లో